రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ ఎర్రనిగూడ నుండి కుమరబండకు వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయమైంది. గుంతలుగా అధ్వానంగా మారిందని, వాహనదారులు ప్రజలు ఇబ్బందికరంగా మారిందని మాజీ ఉప సర్పంచ్ సామ ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చినుకులు పడితే ఈ రోడ్డంతా చిత్తడి చిత్తడిగా మారి రైతులకు ఇబ్బందిగా మారుతుందని, రాత్రి వేళల్లో రైతులు పూలను తీసుకుని హైదరాబాద్ మార్కెట్ వెళ్తుంటే కింద పడి కాళ్ళు చేతులు విరిగిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలతో రోడ్లు అభివృద్ధి చేస్తామని ప్రకటించే అధికార పార్టీ నాయకులు గ్రామీణ రహదారులను పరిశీలించాలన్నారు. నూతనంగా బీటీ రోడ్లు బాగా లేని రోడ్లను బాగు చేస్తే ప్రజలు సంతోషిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. రేవంత్ అన్న సర్కార్ మా ఊరిపై దయ చూపాలని, మా సమస్యను తీర్చాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మా ఎర్రనిగూడెం పేరు ప్రతాప్ రెడ్డి, ఇది కూడా డిప్యూటీ సర్పంచ్ మాజీ. మా రోడ్ వేసి అంటే మాకు తెలియనప్పుడు కాలం సంది మాకు వేసారు. అప్పటి సంది దీనికి ఎవరు పట్టించుకున్న మానవులు లేరు. ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీటీ వచ్చినా, ఏ జడ్పీటీస్ వచ్చినా వేస్తామంటారు, వేస్తలేరు. మమ్మల్ని అప్పుడప్పుడు వాడుకుంటున్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏడికి అడిగినా కానీ ఎవరు మాకు సమాధానం చెప్తలేరు. ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎరంగూడెం ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. లేదా సార్ మమ్మల్ని గుర్తుకోబట్టి మా సుదర్శన్ మేము ఇద్దరం పోయినాము, మీది ఎవరు అంటాడు పోతే. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా. గుంతలు వర్షాకాలం ప్రతి సంవత్సరం నేను ఒక్కొక్క ₹1,00,000 పెట్టి మట్టి రోడ్డు పోపించుకున్నాను. కాకుండా ఈ 2 సంవత్సరాలు పోపిస్తలేను. మరి ఇంతగానో ఎందుకు పోపించాలని పోపిస్తలేను. మళ్ళీ డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి మేము? వీటికెళ్ళి 3 కిలోమీటర్లు ఉన్నది ఎర్రనిగూడెం. ఆడికి కుమరబండ అక్కడ 3 కిలోమీటర్లు ఉంటుంది. కుమరబండ కూడా చాలా మంది ఆల్రెడీ వస్తూనే ఉంటారు. 6 కిలోమీటర్ అవుతుంది. ఎర్రనిగూడెం వరకు అయితే 3 కిలోమీటర్లు కావాలి మాకు. మేము ఎవరిని కోరినా కానీ మాకు స్పందించడం లేదు. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరు. గత ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేను అడిగినాం, చేస్తాం. ఇంతకు ముందు లేనప్పుడు మా అధికారం లేదు కాబట్టి మేము చేయలేమంటారు. అధికారంలో టీఆర్ఎస్ లోకి వచ్చినాక ఏమైనా వచ్చినా కూడా ఆయన మాకు పట్టించుకోలేదు. మాకు ఎర్రగూడెం వరకు బీట్ రోడ్ కావాలని కోరుతున్నాం మేము. నమస్కారం, నా పేరు సత్యనారాయణ, ఎర్రగూడెము. గత ప్రభుత్వాలు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పట్టించుకునే నాదుడు లేదు. ముఖ్యంగా ఎర్రగూడెంలో పాలు, పండ్లు, కూరగాయలు విక్రయిస్తుంటారు. వాళ్ళకు రవాణా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఆటో పోవాలన్నా, ఒక లారీ చిన్న డీసీఎం పోవాలన్నా ఇప్పుడు పోవట్లేదు. ఈ దాకా నెత్తి మీద ఎత్తుకొని వచ్చి కన్నం అవసరం పడుతున్నారు. రైతు డెవలప్మెంట్ అయినప్పుడే రాజ్యాలు బాగుపడతాయి. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము అదే విధంగా మాట్లాడింది. తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అదే మాట్లాడింది. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ కూడా అదే మాట్లాడింది. తర్వాత ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వం కూడా ఈ ఎర్రగూడెంకి రోడ్డు వేసే దివానా దిక్కు లేకుండా పోయింది. కనీసం ఇక్కడ రోడ్లు వేస్తే డెవలప్మెంట్కు పాలు, పండ్లు, కూరగాయలు అమ్ముకొని విక్రయించి వాళ్ళు డెవలప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మామూలుగా ఈ గుంతల ముసలోళ్ళు, కుంటలు కింద వాడి కాళ్ళు చేతులు ఎగిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి. కాబట్టి రేవంత్ గవర్నమెంట్ అన్న దీన్ని కుమరబండ వరకు మంచిగా రోడ్ వేపిస్తే ఆయనకు వందనాలు కాదు, పాలాభిషేకం కూడా ఊరోళ్ళందరూ కలిసి చేస్తారు. వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోరు. కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న దృష్టి పెట్టి మంచిగా రోడ్ వేస్తారని కోరుకుంటున్నాం. తీసుకొచ్చి ఈ రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అడిగినాము, వచ్చింది రోడ్డు వచ్చింది అన్నారు. కానీ ఇక్కడి వరకు వచ్చింది, 4 వచ్చారు జనాలు వచ్చి చూసిపోయారు అంతవరకే. ఈ వారం రోజులు వేస్తాము, నెక్స్ట్ వారంలో వేస్తామని చెప్పారు, కానీ రాలేదు. ఎలక్షన్ మూమెంట్లో కూడా అడిగినాము. ఎలక్షన్ మూమెంట్లో కూడా బాగానే అడిగినాము. అడిగితే ఈ ఎలక్షన్ అయిపోయినాక ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈ ఎలక్షన్ అయిపోయినాక వేస్తామని చెప్పారు. ఈ ఎలక్షన్ అయిపోయి కూడా 7 మంత్స్ అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఈ రోడ్డు గురించి శ్రద్ధ తీసుకొని రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పేరు చంద్రశేఖర్, మా మల్లారెడ్డిగూడ గ్రామము. మా ఊరికి బీటీ రోడ్డు 3 రోజుల వర్షానికే మరీ దారుణంగా తయారైంది. ఇక్కడ రీసెంట్గా మా తాతయ్య వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ గుంతలో పడి కాలు ఇరిగిపోయింది. రీసెంట్గా మొన్న 3 డేస్ కింద చనిపోయాడు అతను. మా ఊరికి ఈ రోడ్ వేస్తే మేము చాలా ఆనందపడతాం. ఈ కొత్త గవర్నమెంట్ అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.